తెలుగు చలన పరిశ్రమ చిత్ర పరిశ్రమలో ఇది ఒక ఘోరం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ హెచ్‌డీ కెమెరాలతో తమ దగ్గర ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్‌లలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను గమనించి అక్కడ ఉన్నటువంటి హెచ్‌డీ కెమెరాతో ఎక్కడో అమర్చిన తర్వాత ఆ హెచ్‌డీ ప్రింట్‌ని ఆయా వాట్సాప్ గ్రూప్‌లకు కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్‌లకు కావచ్చు, ఆ యొక్క వెబ్‌సైట్‌లకు గూగుల్ క్రోమ్‌లో సంబంధించినటువంటి ఆ వెబ్‌సైట్‌లకైతే అమ్ముడుపోతున్నారని చెప్పాలి. ఆ యొక్క రిలీజ్ కాకముందే ఆ రోజు తర్వాతనే హెచ్‌డీ కెమెరాలో హెచ్‌డీ ప్రింట్‌లో రావడం అనేది బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇదొక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదు, అనేక ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక చెరగని ముద్ర అయితే చెప్పవచ్చు. దానికి తగిన గుణపాఠం చెప్పారు ఈ యొక్క ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, తెలుగు పోలీస్ అధికారులు. అయితే దీనికి శభాష్ అనిపించుకోవచ్చు. దాదాపు ఒకే ఒక్కడు 65 సినిమాలపై పైరసీ చేశాడు. చూసారా ఫ్రెండ్స్? దాదాపు తమ కష్టార్జితం పెట్టుకొని దాదాపు డైరెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న సినిమా టెక్నీషియన్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అంత కష్టం ఒక దాదాపు 3 నెలల నుంచి ఒక దాదాపు సంవత్సరాల కొద్ది తీసేటువంటి సినిమాని ఒక్క హెచ్‌డీ కెమెరాతో తన పైరసీ చేసినటువంటి పరిస్థితి. జేబులో హెచ్‌డీ కెమెరాతో హైదరాబాద్లోని థియేటర్లలో చిత్రీకరణ, టెలిగ్రామ్ మాఫియాకు $300 నుండి $400 విక్రయం, నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు. తెలంగాణ తెలుగు సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క కేసును అయితే ఛేదించడం అయితే జరిగింది. ఇతడొక్కడే 65 సినిమాలకు పైరసీ చేసినటువంటి ఘనత ఇతడొక్కడే. దాదాపు 65 సినిమాలు ఎలా చిత్రీకరించడం అని ఏ విధంగా అమ్మాడో కూడా మనం చూద్దాం. దాదాపు ఇటీవలే హిట్ 3 సింగిల్ చిత్రాలకు సంబంధించినటువంటి విధులున్న ప్రతి ఒక్క రోజు ఆ రోజు స్టార్టింగ్లోనే హెచ్‌డీ ప్రింట్ తీసేసి అమ్మేసినటువంటి పరిస్థితి ఇదైతే పోలీసులు అయితే ఛేదించడం అయితే జరిగింది. చూడొచ్చు, ఈయనే దాదాపు అన్ని రాష్ట్రాలలో కావచ్చు, అన్ని దేశాలలో ఉన్నటువంటి ఆ యొక్క హెచ్‌డీ కెమెరాతో సంబంధించింది దాదాపు 65 సినిమాలు అయితే పైరసీ చేసి అనేక రూపాయలలో కూడా ఒక రూపాయలు కొల్లగొట్టుకున్నాడు ఆయన. ఇక్కడ చూడొచ్చు, ఇటీవల కొన్ని చిత్రాలు విడుదలైన రోజే పైరసీ వెబ్సైట్లు ఆన్లైన్లో ఉండడాన్ని నిర్మాణ సంస్థలు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీపై కూడా సెల్లుకు ఫిర్యాదు చేశారు. ఇది సాధారణంగా సినిమా ప్రదర్శితే రోజులు మధ్యలో తెరపైకి వాటర్ మార్క్ వచ్చి వెళ్తుంది. ఇదే ప్రేక్షకులు గుర్తించలేరు. కానీ ఈ యొక్క సినిమా రికార్డులు ఇస్తే ఎక్కడికెక్కడ హైదరాబాద్లోనే తెలిసినట్టు ప్రముఖ థియేటర్లలో తను బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకొని ఆ యొక్క జనాలలో ఊరింతలు అయ్యే సమయంలో ఈ యొక్క చిత్రీకరణ చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క $300 నుంచి $400 అమ్మేటువంటి పరిస్థితి తను చేశాడు. దాదాపు సాదాసీదాగా ఉన్నటువంటి ఒక ఏసీ టెక్నీషియన్గా పనిచేసేటువంటి ఈయనే అక్కడ హైదరాబాద్ శివారులో ఒక ప్రాంతంలో ఉంటున్నాడు. దాదాపు ఆ 20,000 పూట గడవదని చెప్పేసి ఫ్యామిలీకు ఇబ్బంది అవుతుందని వల్ల ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అక్కడ టెలిగ్రామ్లో ఒక లింక్ చూశారట. ఆ లింకు ద్వారా తను వాళ్ళను కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు హెచ్‌డీ కెమెరా ఇవ్వడం, ఈ పని చేస్తే మాకు వీడియో రిక్వైర్మెంట్ ఉంది, రిలీజ్ అయిన రోజే ఇంత అమౌంట్ ఇస్తామంటూ కూడా ఆ యొక్క హీరోని బట్టి, ఆ యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ని బట్టి, ఆ యొక్క సినిమాని బట్టి కూడా వాళ్ళు అమ్మేటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు దీన్నంతా కూడా ఇప్పటికే మహామకులైనటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, యాంటీ పైరసీ సెల్ కావచ్చు, ఇప్పటికే కేసులు పెట్టినప్పటికీ ఎక్కడైనా పైరసీ సినిమాలు అవుపడితే ఎవరైనా డౌన్లోడ్ చేసే ఆ యొక్క వెబ్సైట్ల పేరు కావచ్చు, ఆ యొక్క వెబ్సైట్ రన్ చేసేటువంటి సమాచారం కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఇవ్వండి, మీకు ఒక తగిన పారితోషికం అయితే ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఆ యొక్క అనేక సార్లు పైరసీని స్టాప్ పైరసీ, సినిమా థియేటర్లోనే చూడాలి, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయదంటూ పదే చెప్తున్నప్పటికీ ఈ యొక్క ఘనత, ఈ యొక్క 65 సినిమాలు ఎలా పైరసీ చేశాడో, ఎట్లా అనుమతించారో ఒక థియేటర్ యాజమాన్యం కూడా ఒక్కసారిగా కుమిలిపోయే పరిస్థితి ఉండొచ్చు. దాదాపు లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఈ రెవెన్యూని ఈ అడ్డదారిలో వెళ్తున్న క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా ఒక ఆకర్షణీయంగా అయితే ఒక వెబ్సైట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ చెప్పినప్పటికీ ఎవరైనా ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తే వారికి మమ్మల్ని పట్టియాలంటూ కూడా అక్కడ ఆఫీసర్లు కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ శాఖ కావచ్చు చెప్పేటువంటి పరిస్థితి అయితే. ముఖ్యంగా మిత్రులలా, ఎవరైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ TFIని ఆదరించి తమ కష్టాన్ని గుర్తిస్తారో, బాహుబలి, RRR సినిమా లాంటి పెద్ద చిత్రాలు వచ్చిన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరింత గౌరవం పెరిగే విధంగా ఉండాలి తప్ప ఈ యొక్క పైరసీని అడ్డుకోవాలంటూ కూడా అనేక సోషల్ మీడియా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లవర్స్ కావచ్చు, యొక్క ప్రేమికులు కావచ్చు, చలనచిత్రాన్ని ప్రేమించేటువంటి ప్రేమికులు కావచ్చు, ఆ యొక్క స్టాప్ పైరసీ అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. మొన్న సింగిల్ అనే సినిమా కూడా ఫస్ట్ స్క్రీన్ రాకముందే వెబ్సైట్లలో రావడం ఇది ఒక కలనాన్ని రేపిందని చెప్పాలి. అప్పటికే
ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు స్టాప్ పైరసీస్ లీగల్ సెల్ వాళ్ళతో కూడా ఆయన మాట్లాడి ఈ యొక్క చిత్రాన్ని మేము ఎంత కష్టపడి తీసాం, మీరంతా ఆదరించాలనే థియేటర్లలో చూడాలి తప్ప ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు అయితే మనకు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.